ఇప్పుడు ఇక్కడ షోల్డర్. అసలైన పని షోల్డర్. షర్టుకి ప్రాణం షోల్డరు. షోల్డర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. దీని గురించి ఎంత మాట్లాడినా తక్కువే. షోల్డర్ సెట్ కాకపోతే షర్టు మొత్తం పాడవుతుంది. అసలైనది షోల్డరే. షర్టుకి ప్రాణం అంటారు. అందుకే షోల్డర్ని. షోల్డర్ కూర్చోబెట్టకపోతే షర్టు ముందో వెనకో లాక్కోవడమో ఏదో ఒక సమస్య అనేది వస్తూ ఉంటది. షోల్డర్ తీసే విధానం గురించి పూర్తి యూట్యూబ్లో మీకు ఇప్పటిదాకా ఎవరూ చెప్పలేదు. ఇప్పటి నుంచి ఎవరన్నా చెప్పినా నా దాన్ని కాపీ చేసి చెప్పే వాళ్ళే ఉంటారు. ఇక్కడ మార్కింగ్ ఇది ఖర్చు కోసం. ఇది మనం వీపుకు తగిలియాలి కాబట్టి ఇది ఖర్చు వదిలేసా. షోల్డర్ వచ్చేసి షోల్డర్ ఎలా తీయాలి? మీరందరూ షోల్డర్ ఒకే కామన్ గా పెట్టేసుకున్నారు. ఎవరికైనా 5.5, 3.5, 5.5, 3.5, 35 చెస్టుకి ఇక్కడ 5.5, 40 చెస్టుకి 5.5, ఇంకా 48 ఉంటే ఏదో కొంచెం జరుపుకుందాలే, పెరిగిందిగా బాగా అని కొంచెం పెంచుకుంటారు. అది దేన్ని బట్టి మీరు పెడుతున్నారనేది కూడా మీకు తెలియదు. దేన్ని బట్టి పెడుతున్నారు మీరు? ఈ 5.5, 3.5 అందరికీ ఒకటే దెబ్బ. 5.5, 3.5 ఎట్లా కుదిరిద్ది? 5.5, 3.5 అనేది ఎవరు చెప్పారు మీకు? 5.5, 3.5 అని అందరికీ ఒకటే షోల్డర్స్. ఎట్లేస్తారు? ఏ లెక్క ప్రకారం చేస్తున్నారు? నా కామెంట్లో తెలియజేయండి. మీ లెక్క ఏందో, దేన్ని బట్టి మీరు షోల్డర్స్ వేస్తున్నారో. షోల్డర్ తీసే విధానం చెస్టులో నుంచి 8వ వంతు. ఇక్కడ చెస్ట్ వచ్చేసి 38. చెస్ట్ 38. 8 భాగాలు చేయాలి. 38 8 భాగం పావు తక్కువ 5 వస్తుంది. ఇక్కడ ఖర్చు వదిలేసాము. ఇక్కడ పావు తక్కువ 5. పావు తక్కువ 5 మార్కింగ్ ఒకటి. మరలా ఇటు ఖర్చు కావాలి. మీరు ఎంతైతే పడతారో ఖర్చు అంతే పెట్టుకోండి. నేను ఇంత అని చెప్పను. నేనైతే టోటల్గా 30 ఇంచి యాడ్ చేసుకుంటా. ఎందుకంటే మనం పట్టేది అంతే, అంతకంటే ఎక్కువ పట్టలేం కాబట్టి. ఇది ఇప్పుడు 5.5 వచ్చింది. 38 చెస్ట్కి 5.5 వచ్చింది. 40 చెస్ట్ వస్తే ఇంకొంచెం పెరిగిద్ది. 42 వస్తే ఇంకొంచెం పెరిగిద్ది. ఈ 38 నుంచి డౌన్ అయ్యే కొద్దీ తగ్గుతా ఉంటది. మీరందరూ ఈ 38కి 5.5 వచ్చింది కదా అని 38కి 5.5 వేసి, 40కి 5.5 వేసి, ఇంకా ఎక్కువ వచ్చిన 5.5 వేసి, తక్కువ వచ్చిన 5.5 వేసి, అది ఏ లెక్క ప్రకారంగా మీరు వేస్తున్నారు? 5.5, 3.5. ఇక్కడ 5.5, ఇక్కడ 3.5. ఇంకంతే. ఇప్పుడు దీనికి సెంటర్ పాయింట్ మనకి ఇప్పుడే అర్థం కాదు. సెంటర్ పాయింట్ ఊరక ఉజ్జాయింపుగా ఒకటి వేసుకోండి. ఇక్కడ 5.5 మనం ఫ్రంట్ ఇంచున్నర డౌన్ చేశాం కాబట్టి ఇక్కడ 4 అంగుళాలు. మనకు మిగిలింది ఇక్కడ 4 అంగుళాలు. ఇంచున్నర పోయింది, ఫ్రంట్ ఇంచున్నర డౌన్ చేశాం కాబట్టి. ఈ 4లో మనకు సెంటర్ రావాల్సింది 2 మీన. ఈ 2 మీన రావాలి. ఇది ఉజ్జాయింపే. ఇది ఒక మార్కింగ్. మనం సెంటర్ని ఇలా కన్ఫర్మ్ చేయకూడదు. ఇక్కడ వచ్చేసి మనం ఫ్రంట్లో పావు తక్కువ 3 పెట్టాం. ఇక్కడ పాయింట్ తక్కువ 3. సెంటర్ని మనం ఇలా కాదు గుర్తించాల్సింది. అందుకని నేను ఇది ఊరక ఉజ్జాయింపు చెప్తున్నా మీకు, ఒక మార్కింగ్ వేసుకోండి అని. ఇది షోల్డర్ పొడవు,